చేయండి. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చాలా వివరంగా ఆన్సర్ ఇచ్చారు. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా సింపుల్గా టైం కాదు. సింపుల్ కాదు సార్, ఇది సమస్యలు ఉన్నాయి సార్ గ్రౌండ్ లో. సమస్యలు 4-5 సమస్యలు చెప్తాను, అవి పరిష్కారం చేయడానికి మంత్రి గారు చర్యలు. సమస్యలు చెప్పమన్నాను, వద్దంటలేదు నేను. అదే సార్, ఆల్రెడీ వివరంగా ఉంది, ఇంకేమైనా సమస్యలు చెప్పంటున్నాను. గౌరవ మంత్రి గారి సమాధానంతో ఏకీభవిస్తున్నాను సార్. కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యల్ని వారి ముందు ఉంచుతూ ఉన్నాను సార్. మరి సాంకేతికతని ఆహ్వానించాలి, కానీ సాంకేతికత సామాన్యుడిని ఇబ్బంది పెట్టకూడదు. యాప్ల వాడకం వలన మంత్రి గారు చెప్పినట్టుగా ఎరువుల దుర్వినియోగం అరికట్టబడతా ఉంది. ముఖ్యంగా యాడ్లు కానీ, కాస్మెటిక్స్ కానీ, ఫార్మా రంగం కానీ ఇవి విరివిగా వాడడం, అవన్నీ వాడకుండా దుర్వినియోగాన్ని అరికట్టడం అనేది ప్రధానంగా ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువులపైన దాదాపుగా 2 లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఒక రాష్ట్రం బడ్జెట్తో సమానంగా ఉంది. అందువల్ల తప్పనిసరిగా దుర్వినియోగాన్ని అరికట్టాలి. మరొక పక్క పారదర్శకత పెరిగింది. కానీ గోదావరి డెల్టాలో ఎర్లీ సోయింగ్ వల్ల ఈ యాప్ల వినియోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమాచారం మేము మీ ద్వారా మంత్రి గారికి అందజేసినట్టయితే మిగిలిన చోట్ల వాటిని సరిచేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమస్యని లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఏపీ స్టేట్ అయితే ఏపీ ఎయిమ్స్ అనేది ఒక యాప్ తీసుకొచ్చారు. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన యాప్ కన్నా, ఎన్ఎఫ్ఎస్ఎఫ్ కన్నా ఇది సమగ్రంగా ఉంది. యూరియా ఒక బస్తా 45 కేజీలు, డిఏపి 50 కేజీలు. ముఖ్యంగా రైతులు డిఏపి పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష. యూరియా ఒక ఎకరాకి 2 కేజీలు ఇస్తున్నారు, అది సక్రమంగా 2 బ్యాగ్స్ ఇస్తున్నారు ప్యాడీకి, అది సక్రమంగానే జరిగింది. రైతులు సాధారణంగా మీకు కూడా తెలిసిన విషయమే, ఎరువులు చెల్లించుకోవడం కోసం కూలీని ఏర్పాటు చేసుకుని టీఎస్సీఎస్కి వచ్చి వెంటనే ఎరువు బస్తా తీసుకుని వెళ్ళి అక్కడ ఎరువు చెల్లించుకునే పరిస్థితి. కానీ ఈ యాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓటీపీలు చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది అధ్యక్ష. ఆర్ఎస్కే దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే వానర్ ఓటీపీ వల్ల దాదాపుగా 2 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. కానీ టెనెంట్ ఫార్మర్ అయితే మాత్రం 3 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. వానర్కి కాల్ చేసి ఓటీపీ అడిగితే వాళ్ళు సమాచారం సరైన సమయంలో ఇవ్వకపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంతమంది వానర్ ఫార్మర్స్ అయితే విదేశాల్లో ఉండడం వలన వాళ్ళకి సమయం మ్యాచ్ అవ్వకపోవడం వలన ఈ టెనెంట్ ఫార్మర్కి ఒక రోజంతా ఆర్ఎస్కే దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అటువంటి సమయంలో ఈ కూలీకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు కూలీ నష్టపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఇటీవల కాలంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అన్నారు, ఈ యాప్ ఓటీపీల వల్ల సమస్య వస్తూ ఉందనేది మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అని. అందువల్ల దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొదటి విడత డిఏపి 0 ఫస్ట్ డే ఇస్తున్నారు. తర్వాత 2వ విడత వచ్చేటప్పటికి 15వ రోజు ఇస్తున్నారు. 3వ విడత వచ్చేటప్పటికి 30వ రోజు ఇస్తున్నారు. మొదటి విడత ఇచ్చిన తర్వాత తనకి బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి ఒక రైతు అనుకుంటే ఈ ఓటీపీలో డిస్ప్లే కావట్లా. మరలా 15వ రోజు వచ్చే వరకు అది డిస్ప్లే కాని పక్షంలో అతను కన్ఫ్యూజన్లో ఉంటా ఉన్నాడు. అందుకోసం ఆ బ్యాలెన్స్ కనిపించే విధంగా కూడా ఈ యాప్లో సరిదిద్దాలనేది కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ప్రధానమైంది డిఏపి ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారు అధ్యక్ష. కానీ 50 సెంట్లు ఉంటే అరబస్తా ఇస్తున్నారు. అరబస్తా ఏ విధంగా ఇవ్వాలో వారికి అర్థం కావట్లేదు. ఇంకొక రైతుతో ట్యాగ్ చేసి ఇస్తామంటున్నారు.
ఇంకొక రైతు వచ్చే వరకు హాఫ్ ఏకర్ రైతు వచ్చే వరకు ఈ రైతు వేచి చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. అందువల్ల సమస్య ఏర్పడతా ఉంది. మరొక పక్కన 50 సెంట్ల నుంచి 90 సెంట్ల వరకు కూడా యాప్లో హాఫ్ బ్యాగ్ డిస్ప్లే చేస్తూ ఉంది. ఎకరానికి వెళ్ళేటప్పటికి మాత్రం 1 బ్యాగ్ డిస్ప్లే చేస్తూ ఉంది. ఇది కూడా రైతుల్లో కొంత అనిశ్చితి ఉంది. మరి అదేవిధంగా భూ యజమానులు ఒక భూమి అతను 2-3 ప్రాంతాల్లో అతనికి భూమి కలిగి ఉంటుంది. టెనెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో టెనెంట్స్ ఉంటారు. డిఫరెంట్ టెనెంట్స్ ఉంటారు. ఇక్కడ ఒక చోట ఒక టెనెంట్ యాప్ ఓపెన్ చేస్తే ఆ భూ యజమానికి సంబంధించిన మొత్తం భూమి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం ఫెర్టిలైజర్ ఇక్కడ డ్రా చేస్తూ ఉన్నాడు. మిగిలిన ప్రాంతాల్లో టెనెంట్స్కి అవకాశం లభించడం లేదు. అదేవిధంగా దేవాదాయ సుఖ భూములకి కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు ఎంతమంది ఉన్నా ఎల్పీ నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒక టెనెంట్ డ్రా చేసుకుంటే మిగిలిన టెనెంట్స్కి లేని పక్షంలో ఇబ్బంది వస్తూ ఉంది. దీన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సెంట్రల్ యాప్లో ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఎఫ్ ఉందో దాంట్లో జిల్లాని యూనిట్గా తీసుకున్నారు అధ్యక్ష. జిల్లాని యూనిట్గా తీసుకోవడం వల్ల మండలాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక జిల్లాలో ఒక రైతుకి అన్ని చోట్ల భూమి ఉంటే మొత్తం బుక్ చేసుకుంటా ఉన్నాడు. అక్కడ ఆర్ఎస్కేకి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అతని ఇంటి నుంచి అతని ఫోన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పక్షంలో బుక్ చేసుకుంటే అది అధికం వాడకం జరుగుతూ ఉంది. అధికంగా డ్రా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మా నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంది. అటు కాకినాడ కానీ ఇటు తూర్పుగోదావరి కానీ. కాకినాడ జిల్లా సెంట్రల్ యాప్, తూర్పుగోదావరి జిల్లా ఏమో స్టేట్ యాప్. సెంట్రల్ యాప్ తీసుకుంటే అక్కడ పెదపూడి మండలంలో 610 టన్నులు టార్గెట్ ఉంటే ఇప్పటికి 720 టన్నులు బుక్ అయిపోయింది. దానివల్ల సామాన్యమైన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఎల్పీ నెంబర్లు, సర్వే నెంబర్లు 2 తీసుకుంటున్నారు. అందువల్ల రెండింటి మీద వాళ్ళు బుక్ చేసేసుకుంటా ఉంటే అధికంగా బుకింగ్ అయిపోతూ ఉంది. దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ గురించి గౌరవ మంత్రి గారు మరి శాసనసభ్యులందరికీ ఒక అప్పీల్ చేశారు. దీనికి సంబంధం లేకపోయినా దాని గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఇన్సూరెన్స్ ప్రీమియము జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి మంత్రి గారు కోనసీమ జిల్లాది కోట్ చేశారు 70 రూపాయలని. కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి 760 రూపాయలు ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి 500 అబవ్ ఉంది. దీనివల్ల పక్క గ్రామాల్లో 2 జిల్లాల రైతులు, ఒక గ్రామంలో రైతు ఒక జిల్లాలో ఉంటాడు, పక్క గ్రామం ఉంటారు. వ్యవసాయ భూములు కూడా ఈ గ్రామం ఆ గ్రామం ఉంటుంది. వారు ఒక కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఈ గ్రామంలో 79 రూపాయలు ఇస్తూ ఉంటే మేము 700 ఎందుకు కట్టాలి అనేది రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అందువల్ల దీనిపైన కూడా దృష్టి సారించాలి. ఏదైతే గతంలో జరిగిన క్లైమ్స్ ప్రకారంగా ఇది చేస్తూ ఉన్నారంటున్నారు, కానీ దాని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకుని దగ్గరగా ఉండేలాగైతేనే తీసుకోవాలి, లేకపోతే యూనిఫామ్గా తీసుకోవాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు గారు. పార్థసారథి గారు సార్ కొంచెం టైం దృష్టిలో పెట్టుకోండి. 2 నిమిషాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యూరియా లేదా ఎరువులని ఇప్పటికి కూడా మనం రైతులకు ఇవ్వాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే శాతమే ఎక్కువగా ఉంది అధ్యక్ష. కేవలం 10% కంటే తక్కువ భారతదేశంలో తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో సబ్సిడీలో చాలా వరకు అంటే ఒక బస్తా రైతు దాకా చేర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి 3,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కేవలం 271 రూపాయలకి ఇవ్వడం అన్నది మనం ఆహ్వానించాల్సిన విషయం. దీని మీద అవగాహన ప్రజలకు కూడా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే యూరియా వస్తుంది ఇవ్వలేకపోతున్నారనే అపవాదులను కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. గతంలో పాస్ పుస్తకాలు చూసి యూరియా ఇచ్చేవాళ్ళు, తర్వాత రోజుల్లో ఆధార్ కార్డుని బేస్ చేసుకుని యూరియా ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమర్థ పర్యవేక్షణలో ఇప్పుడు కొత్తగా యాప్ను తీసుకొని వచ్చాము అధ్యక్ష. ఈ యాప్ ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ ఎంత అవసరమో అనుకున్నారో దాన్ని ముందుగా యాప్లో లోడ్ చేసి ఎన్ని ఎకరాలు ఎంత పంట ఉందనే వివరాలతో మనము ఇవ్వగలుగుతా ఉన్నాం అధ్యక్ష.
కాకపోతే కొరత లేకుండా చూస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో రకంగా రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దీనికి కారణాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న రైతుల్ని రాయలసీమలో ఉన్న రైతులతో పోల్చేయడం అధ్యక్ష. ఈ వైపున ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది, కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటారు. రాయలసీమ ప్రాంతాల్లో మా ప్రాంతంలో ఉన్న రైతులకి అంత చదువులు తక్కువగా కూడా ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ యాప్ని వాడడం వాళ్ళకి అవ్వట్లేదు. దాన్ని వాడి ఇస్తాం, మీకు ఎరువులు ఇస్తామని చెప్పేటువంటి షాపుల వాళ్ళు కానీ మిగతా ఏజెంట్లు వీళ్ళని మోసం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ విధంగా యాప్లో వాళ్ళ పేర్లు కొట్టడం, దాన్ని బ్లాక్ మార్కెట్ చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఎరువుల షాపుల్లో ఉన్న వాళ్ళు యూరియా డిఏపి ఇవ్వాలంటే మిగతా వాటిని కలిపి ఇస్తేనే, వాటికి వీటికి లింకు పెట్టి మిగతా ఎరువులు కొంటే తప్ప యూరియా మీకు ఇవ్వము అని చెప్పే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ఈ యాప్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా చాలా ఉంది. దీని పట్ల అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉంది. రైతులకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మనం ఎక్కడా కూడా రైతు కూడా ఈ రోజు దాకా నేను ప్రత్యక్షంగా నా నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా యూరియా లేదు అనే పరిస్థితి లేకుండా అందరికీ యూరియా చేస్తున్నప్పటికీ కూడా, కాకపోతే దాన్ని విడతల వారీగా చేరుస్తా ఉన్నాం. దాని పద్ధతి ప్రకారంగా కొరత రాకుండా చూస్తా ఉన్నాం. దీన్ని అలుసుగా తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి రైతుల్ని మీకు ఎరువులు సరిగా ఇవ్వట్లేదు, ప్రభుత్వం రైతులకు ఎరువు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందనే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీని పట్ల రైతుల వైపు నుంచి అవగాహన కల్పించడం, వీలైన ఎక్కువ సార్లు మంత్రి గారు చెప్పినట్టుగా రైతు సమావేశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్నటువంటి మంచి పనులను, ఈ యాప్ యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాలని మంత్రి గారిని ప్రత్యేకంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. శ్రీనివాసరావు గారు తొలిసెట్టి ఇందుకు పేరున్న వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఎట్లా ఇస్తాను? ఇస్తాను, ఎవరంటలేదు, ఆ ప్రయారిటీ ఇవ్వాలి కదా. తొలిసెట్టి శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఓటీపీ ఈ యాప్ల వల్ల కొంత రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అధ్యక్ష. ఇది ఏదైతే ప్రభుత్వం మొన్నటి వరకు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా యూరియాని కానీ దాన్ని దుర్వినియోగం చేశారు. కానీ మన సమయం వచ్చేటప్పటికి మన గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నప్పుడు కూడా అల్లరి ఎక్కువగా ఉంది అధ్యక్ష. రైతులు మాకు యూరియా కూడా ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష. యాక్చువల్గా రైతు ఎవరో కూడా వ్యవసాయం చేయట్లేదు, కౌలు రైతే చేస్తూ ఉన్నాడు. కానీ కౌలు రైతులు అన్నీ ఎంటర్ అవ్వలేదు. ఆ ఓటీపీ రైతుకు వస్తుంది, రైతు దగ్గర వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. చాలా చోట్ల ఆర్బీకేలు ఇస్తున్నారు అధ్యక్ష, కొంత హెల్ప్గా ఉంటుంది అది. కానీ మా జిల్లాలో వచ్చే సొసైటీలు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని చోట్ల యూనిఫామ్గా ఒక చోట ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేకాకుండా మనం ఈ మ్యాపింగ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు పండిస్తున్నామో మనకు తెలుసు, ఎంత యూరియా పడుతుందో మనకు తెలుసు. ఎకరానికి ఎంత మనం ఫిక్స్ చేసినప్పుడు ఒకేసారి దాన్ని ఈ మ్యాపింగ్ ద్వారా ఇచ్చేస్తుంటే కూడా మనకి కొంత ఇబ్బంది ఉండదేమో అని నా ఆలోచన అధ్యక్ష. కానీ ఇంకా మరి అంత ఎడ్యుకేషన్ లేదు, ఓటీపీలకు వెళ్ళి కౌలు రైతులు తీసుకునేంత ఎడ్యుకేషన్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. మీరు మీ రాష్ట్రంలో ఒక జిల్లాని శాంపిల్గా తీసుకోమంటే మన స్టేట్ మొత్తం ఒకసారి తీసుకున్నాం అధ్యక్ష. కాబట్టి దాన్ని వైసీపీ నేతలు రైతులు ఏం పట్టించుకున్నప్పుడు కూడా ఇవాళ మనం ఎంత చేసినప్పుడు కూడా మనం మాట పడవలసిన సందర్భం ఉంది. కాబట్టి ఒకసారి మంత్రి గారి దృష్టిలో కింద రైతులు అనే విషయాన్ని నేను సభ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దయించి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించవలసింది కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. ఎరువుల అధ్యక్ష, నేను కూడా ఇక్కడ కూర్చుని టైం మెయింటైన్ చేయాలి అధ్యక్ష. ఎరువులు అందులో యూరియా అధ్యక్ష, విపరీతంగా యూరియా వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్లో. అందులో క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు గ్రహించి యూరియాని ఏ పంటకి ఎంత మోతాదులో అవసరం ఉందో అంత మోతాదులో వినియోగించమని చెప్పి ప్రధానమంత్రి నుంచి అందరం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. అయితే మనం అది ఆచరించడంలో జరగటం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ రైతు యూరియా వేస్తే బాగా పంట వస్తుంది, 1-2 బస్తాలు దిగుబడి వస్తాయి కాబట్టి యూరియా విపరీతంగా వేస్తున్నారు అధ్యక్ష. దీన్ని గ్రహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసిందంటే
దేశంలో కొన్ని జిల్లాల్ని సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా ఎవరైతే వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఏ పంటకి ఏ జిల్లాలో ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలి అనేది ఒక నిర్ధారణ చేశారు అధ్యక్ష. ఆ నిర్ధారణ ప్రకారం ఆ జిల్లాల్లో ఈ యాప్ ద్వారా యూరియా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి వస్తే కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేయమన్నారు. ఈ 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఇదే సందర్భంలో సైమల్టేనియస్గా ఏపీ ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అని చెప్పి ఒక మంచి యాప్ కూడా తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా వ్యవసాయ రంగంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ఈ ఎరువులు కూడా తీసుకొద్దామని చెప్పి సైమల్టేనియస్గా ఈ యాప్ ద్వారా మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, అన్ని సభ్యులందరూ చెప్పినవి మొదట్లో వచ్చాయి ప్రాబ్లమ్స్. ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా పార్థసారథి గారు చెప్పారు, మా బొలిశెట్టి వారు చెప్పారు, ఇవన్నీ మొదట వచ్చాయి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేశాము. మొదటిది ఓటీపీ వచ్చేటప్పుడు రైతు చాలా ఇబ్బంది పడేవాడు. నాకు కూడా 1-2 ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఓటీపీ కాకుండా ఎవరైనా రైతు వెళ్ళినా, కౌలు రైతు వెళ్ళినా, ఎవరైనా సరే ఈ దేవాదాయ భూమి చేసుకున్నటువంటి రైతు వెళ్ళినా సరే ఈ ఓటీపీతో ప్రాబ్లం వచ్చేది. ఇమీడియట్గా దాన్ని మార్చి ఎవరైతే వెళ్ళారో ఏను ముద్ర వేస్తే ఇమీడియట్గా ఎరువు తీసుకునే అవకాశం ఇచ్చాం. ఒకవేళ ఏను ముద్ర వేస్తే వాళ్ళ పేరు కానీ ఎక్స్టెండ్ కానీ లేకపోతే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టి మొత్తం కార్యక్రమం అంతా చేశాం అధ్యక్ష. చరిత్రలో అధ్యక్ష ఈ సంవత్సరం యాప్ పెట్టిన తర్వాత కౌలు రైతుల అధ్యక్ష 3,20,880 మంది ఓన్లీ కౌలు రైతుల అధ్యక్ష, భూమున్న రైతులు కాదు. ఈ యాప్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 3,20,880 మంది 23,480 బస్తాలు ఒక కౌలు రైతులే కొన్నారు అధ్యక్ష. ఈ యాప్లో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాం. ఎక్కడ కూడా నాకైతే మొదట్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈరోజు ఎక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ రావటం లేదు. వస్తే సరిచేస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ 2 జిల్లాలు పెట్టిందో దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. మన యాప్లో ఎక్కడ సమస్యలు రాలేదు. ఈరోజు ఆనందం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2 జిల్లాలకి యాప్ పెట్టిందో ఆ యాప్ క్యాన్సిల్ చేసి మన యాప్ బాగుందని చెప్పి మన ఏపీ ఎయిమ్స్ యాప్ని దేశమంతా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అన్ని సింప్లిఫై చేశాం. నేను అందుకే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, ఏదో వేగ్గా యూరియా దొరకలేదు, డిఏపి దొరకలేదు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు 50 సెంట్లు లేకుంటే ఇవ్వటం లేదు, 1/2 బస్తా ఇస్తున్నారు. అది మా దృష్టికి వస్తే 1 బస్తా పెట్టాం. 3 సార్లు ఎందుకు పెట్టాం? ఒకేసారి ఇస్తే అది పూర్తిగా వాడేస్తున్నారు. అందుకే సైంటిస్టులు మొదటి ఫేజ్లు ఎంత ఇవ్వాలి, సెకండ్ ఫేజ్లు ఎంత ఇవ్వాలి, థర్డ్ ఫేజ్లు ఎంత ఇవ్వాలి. ఏదో రైతు సేవా కేంద్రంకి వెళ్ళక్కర్లేదు, ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళినా, రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళినా, మార్కెట్ కమిటీకి వెళ్ళినా, పిఎస్సిఎస్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అధ్యక్ష నీ ఆధార్ కార్డు కొడితే స్పష్టంగా నువ్వు ఎంత వ్యవసాయం చేస్తున్నావు, ఏ వ్యవసాయం చేస్తున్నావు, ఎంత ఎరువులు ఇవ్వాలి, మొదటి ఫేజ్లు ఎంత, సెకండ్ ఫేజ్లు ఎంత, థర్డ్ ఫేజ్లు ఎంతని స్పష్టంగా ఉంది అధ్యక్ష. స్పష్టంగా ఉంది. మొదట మీరు చెప్పిన సమస్యలన్నీ వచ్చాయి, ఇవన్నీ సరిచేసాం. ఇంకా ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, సరిచేస్తాం. ఈ రకంగా చేయకపోతే గత సంవత్సరం మీరు చూశారు ప్రాబ్లమ్స్, ఎక్కడికి వెళ్ళినా క్యూలు, ఎరువులు దొరికే కాదు, అధిక ధరలకు అమ్మారు. ఇప్పుడే మా పార్థసారథి గారు చెప్పినట్టుగా నేను ఫస్ట్ ఐడెంటిఫై చేశాను. ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తే యూరియా అడిగితే మిగతా ఐటమ్స్ అన్నీ కొనమంటున్నారు. ఇమీడియట్గా విజిలెన్స్కి రంగంలో దించాం, కేసులన్నీ కూడా పెట్టాం. మొత్తం డీలర్లందరూ మెయిన్ హెడ్స్ అందరికీ పిలిచి మీటింగ్ పెట్టాను, ఈ సమస్య ఎక్కడ కూడా రాకూడదని. ఇది ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఒకేసారి చర్చ చేయాలంటే కష్టం. తప్పనిసరిగా నేను మళ్ళీ మాటిస్తున్నాను, ఎక్కడ కూడా